ఇలా తగులుకున్నావంటే నన్ను. అందరూ ఈ రోజు పండగ స్పెషల్ చేసుకుంటున్నారు కాబట్టి నువ్వు కూడా ఏదో ఒక పండగ చేసుకోవాలి. ఆటగావు మనకి స్పెషల్ పండగ ఏముంటది? స్పోర్ట్స్ డేనే పండగ చేసుకుందాం. ఆ స్పోర్ట్స్ డ్రెస్ రెడీ చేయండి అమ్మా, వస్తానా? సాత్విక్ బాగుంది నీ డ్రెస్, మంచి తెలుగింటి పండగ కుర్రాడులా ఉన్నావు. నీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏదో చెప్పోటి. నాకు ఉగాది అంటే ఇష్టం. ఉగాది అంటే ఇష్టమా? సూపర్. ఎందుకు? అందులో షడ్ రుచులు ఉంటాయి కదా. మనకి షడ్ రుచులు తెలియవు, మనం అన్ని షెడ్డుకెళ్ళే రుచులే. మరి నువ్వెలా పండుగలు సెలబ్రేట్ చేసుకుంటావు? మందే ఉందిరా పండగలు. నాకు అన్ని పండగలు ఒకటే, అన్ని కలిపి ఒక పండగలు ఒకటే ఎలా వద్దు భయ్యా? మరి ఏమవుతుంది? ఇప్పుడు లవర్ ఉన్నోడికి ఒక పండుగ ఉంటది, లవర్ లేనోడికి ఒక పండుగ ఉంటది. ఇప్పుడు లవర్ ఉన్నోడు కనుకో ఖాళీగా ఉన్న థియేటర్ లో కరెంటు పోతే పండగ. లవర్ లేనోడు? లవర్ లేనోడు అయితే ఒక వర్షం కురిసిన రాత్రి సడన్ గా ఎవరైనా వచ్చి తలుపు తడితే పండగ. వర్షం కురిసిన రాత్రి నేను వచ్చి తలుపు కడితే తలుపు తీసి నీ దగ్గరకు వచ్చి చేతులు ఖాళీగా లేవు ఎల్లమ్మా అంటాను. అవును, ఈ మధ్య కాలంలో నువ్వేం పండుగలు జరుపుకున్నావు? నేను దీపావళి గట్టిగా జరుపుకున్నాను రా. ఒక రాకెట్ వేసాను వెలిగించి, పక్కింట్లో భయపడింది. ఇదేదో బాగుంది కదా ఆ రాకెట్ నాకు కట్టుకుని వెలిగించా. నేనెళ్ళి పక్కింట్లో పడ్డా. అన్నా నేను రాకెట్ కట్టుకుంటాను. నువ్వు రాకెట్ కాదురా, చీరా జాకెట్ కట్టుకుంటే వీళ్ళందరంటే ఒక్కొక్క పండగ ఎపిసోడ్ కి ఒక్కొక్క గెటప్ లో ఉన్నారు. కానీ నీ గెటప్ ఏంటి అసలు? ఏం రాసింది పుస్తకం? పీటీ మాస్టర్ ఈ రోజు వీళ్ళందరి చేత వ్యాయామాలు, ఎక్సర్సైజులు, గేమ్లు ఆడించి వాళ్ళని ఫిట్ గా ఉంచమని చెప్పింది బుక్. కరెక్ట్ గెటప్ అయ్యా. ఏంటది? ఆటగాడు. మనం అలా అనుకుంటాం గానీ పెద్ద ఆటగాడు. సాత్విక నీకు ఏదంటే బాగా ఇష్టం? ఏ ఆట అంటే? అప్పట్లో డాన్స్ బాగా చేశానని అన్నయ్య పక్కొచ్చాడు. మాస్టర్ తాత కూడా బాగా డాన్స్ చేశాను. ఇంకా ఆటలోనే ఉన్నాడు, ఈ ఆటలోకి రావట్లా. భయ్యా కాదు, ఈ రోజు ఫెస్టివల్ ఎపిసోడ్ తో పాటు కుమార్ మాస్టర్ పెళ్లి కూడా ఉంది ఎపిసోడ్. కుమార్ మాస్టర్ పెళ్లి ఉందా? కుమార్ మాస్టర్ రండి. నీకు పెళ్లి మీద ఏంటిది? పెళ్లి మీద నీకు గౌరవం లేదా? మరి తాగేసిన కొబ్బరి బొండాన్ని తెచ్చి పెళ్లి కొడుకులాగా వస్తావు నువ్వు. మధ్యలో దాహం వేసిందని తాగేసాను. మధ్యలో దాహం వేసి తాగేసావా? ఎవరి మీద దాహం వేసి? నువ్వు ఎలాగో పెళ్ళని ఫిక్స్ అయ్యావు కాబట్టి మన దగ్గర పెళ్లి కూతురు కూడా రెడీగా ఉంది. ఎవరా పెళ్లి కూతురు? అమ్మా పెళ్లి కూతురు, నువ్వు సిగ్గుపడుతురా? ఒక సాంగ్ అయ్యమ్మా. ఇంకా పెళ్లి అయిపోయింది. శోభన కార్యక్రమం. కాదు, నాకు ఒక డౌట్ నందు. ఇప్పుడు జీలకర్ర బెల్లం ఎక్కడ పెడతారు? అవునవును, మెయిన్ డౌట్ భయ్యా. జీలకర్ర బెల్లం పెడదాం. జీలకర్ర బెల్లం పెట్టాడు గట్టిగా. జీలకర్ర బెల్లం అలాగే ఉంచు. ఇప్పుడు పెడదాం దాని మీద. ఆ ముందు వరకు వెళ్ళి అరుంధతి నక్షత్రం చేయించు. అలా బయటికి వెళ్ళిపోండి. రూమ్ నెంబర్ 1 నాదే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరు నేను,
సలసలను తాకితే నన్ను ఇందుకు గదు ఆ డాన్సులన్నీ పాట నేర్పించకుండా ఇవన్నీ నేర్పిస్తున్నావా? నేను ఈ గ్యాప్ లో ఒకటి గమనించా, అతనంతటా అతనే ఇక్కడికి వస్తే బెటర్. ఎవరు అతను? మనం ఇందాకే నూతన వధూవరులను ఆశీర్వదించాం కదా. కాదు ఫస్ట్ పంచేది. డాన్సర్లు ఎవరికి ఫిట్నెస్ లేదు, మన ఇద్దరం కలిసి గేమ్స్ ఆడిద్దాం, ఓకేనా? లేడీస్ అందరు ఇట్రాండమ్మా, జెంట్స్ అంతా ఇట్రాండి. ఫస్ట్ జెంట్స్ అంతా ఒక్కసారి ఒక రౌండ్ స్టేజ్ చుట్టూరు ఒక రౌండ్ వేయండి. జాగింగ్ చేసుకుంటూ జాగింగ్ చేయాలి. రెడీ? అది ఇంకా ఫస్ట్ స్టార్ట్ చేయి. అదే శ్వేత ఏంట్రా అది? నేను చెప్తాది యాక్షన్. నాకు ఇబ్బందిగా ఉంది మాస్టర్ మీరు చెప్తుంటే. నాకు ఇబ్బంది లేదురా కానీ శ్వేత నేను నేర్పిస్తాను శ్వేత నీకు. నాకు ఒక్క నిమిషం మాస్టర్, నేను ఇగో జస్ట్ శ్వేత గీత బ్రదర్ మీరు ఓకే కదా? రౌండ్ వేసారా? ఇంకో రౌండ్ వేయండి. ఎన్ని రౌండ్లు అయినా పొద్దు నుంచి ఇన్ని రౌండ్లు వేస్తున్నాము, మీరేం అక్కడ? కాదు నువ్వు ఆడ కూర్చొని సీటింగ్లే, ఈడ కూర్చొని సీటింగ్లే, ఎప్పుడు సీటింగ్లేనా? బాయ్స్ తోనే పోటీయా? రండి కబడ్డీ ఆడదాం. లేడీస్ అట్టు ఉండండి, నేను కెప్టెన్, నేను చెప్పినట్టు చేద్దాం, ఓకేనా? మీరు అందరూ ఎలా ఉండండి. కబడ్డీ ఓకే, రెడీ కదా? ఫస్ట్ నేను కోతకు వస్తున్నా. గర్ల్స్ తెలుసు కదా ఏం చేయాలి. కబడ్డీ మీ ఇష్టం. ఇదిగో ఇలా వదిలేస్తారా? నన్ను కింద పడేసి ఏదో ఒకటి చేయండి అబ్బా. ఓకే ఇప్పుడు కుమార్ నేను చెప్తా ఆగరా. మీరు డాన్స్ కు ముందు ఏమన్నా తిన్నారా? తినలేదా? అరే నేను వెళ్తాడా కబడ్డీ ఒక్కరేనా? పట్టుకోనబ్బా. గుంజండి కాలు గుంజండి. అది అంతే రండి నేనే పడుకుంటా రండి. ఇప్పుడు శ్వేతనాయుడు వస్తుందిరా, ఎవరు కకృతి పడకండి, నేను ఛాన్స్ ఇస్తా. అమ్మాయిల నుంచి మంచి కుర్రగా ఉండే యంగ్ బ్లడ్ ని పంపిస్తున్నావు, నువ్వు ఆడితే ఎలా ఉంటది? పక్కకి జరిగితే అబ్బాయిలు ఆడతారు. వాళ్ళు ఎలా ఆడతారో నాకు తెలుసు, ముందు నా నుంచి నేర్చుకుంటారు. నువ్వు రారా శ్వేత. కబడ్డీ ఉందా నీకు ఈరోజు? ఏంట్రా ఇది? టచ్ చేసి వెళ్ళిపోవడాలు లేవు. ఆదర్శపోయా నువ్వురా. నాకెందుకో నీకొక్కడికి నన్ను బ్లెస్ చేయి. ఆదర్శ బ్లెస్సింగ్ తో వస్తున్నా, ఇక మామూలుగా ఉండదు ఈ రోజు. కబడ్డీ మీకు రిస్క్ వద్దు, రండి మీ ఇష్టం, పర్లేదు, పట్టండి, ఏదైనా చేయండి, నో ప్రాబ్లం. కుమార్ నువ్వు రెడీ కదా? ఎవరైతే కుమార్ పీకుతారో ఇది క్యాన్సిల్ అన్నా. వాళ్ళకి విన్ ఇచ్చేస్తా. నువ్వు అది జాగ్రత్తగా ఉంచుకుంటే మనం విన్. ఇదే లాస్ట్ గేమ్, ఓకేనా? పక్కా. కమ్ ఆన్ మాస్టర్. అన్నా కుమార్ ఏం డల్గా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? సరే వెళ్ళనా? టేక్ ఏ బో టేక్. బాయ్స్ మొత్తాన్ని ఓడిపోయేలా చేసావు కదా, ఒక బిట్టు కాపాడుకోలేకపోయావు.